హాయ్ గైస్, హోప్ యూ డూయింగ్ వెల్. ఈరోజు ఈ సెషన్లో నేను ఒక ఐటెంని కార్ట్లో యాడ్ చేసేటప్పుడు మనకి పాపప్ రావాలి. లైక్ ఎలా అంటే ఇక్కడ మనం ఒక ఐటెం తీసుకున్నాం, కార్ట్లోకి యాడ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ యాడ్ అయింది. బట్ మనకు ఒక పాపప్ రావాలి, లైక్ ప్రోడక్ట్ ఈస్ యాడెడ్ అని. ఆ పాపప్ని ఎలా సెటప్ చేయాలో నేను ఈరోజు ఈ సెషన్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గూగుల్లోకి వెళ్ళి రియాక్ట్ టోస్టిఫై అని టైప్ చేయండి. టైప్ చేశాక ఇక్కడ ఫస్ట్ ఉంది కదా రియాక్ట్ టోస్టిఫై అని, ఈ లింక్ మీద క్లిక్ ఇవ్వండి. వన్స్ క్లిక్ ఇచ్చాక మనకి టైప్స్ ఉంటాయి. మీకు ఎలా పాపప్స్ రావాలి అని, ఇలా స్క్రోలింగ్, లైక్ ఇలా ప్రాసెస్ బార్ అని ఇలా. ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక ప్యాకేజీని ఇన్స్టాల్ చేయాలి గైస్. కాపీ. ఇక్కడ మనం న్యూ టెర్మినల్ తీసుకున్నాం కదా. ఇక్కడ మనం యాప్లోకి వెళ్దాం. మనం ప్యాకేజ్ని మనం ఇన్స్టాల్ చేయాలి గైస్. రియాక్ట్ టోస్టిఫై అని, npm ఇన్స్టాల్ సేవ్ రియాక్ట్ టోస్టిఫై అని మనం అక్కడ కాపీ చేసుకుంటాం ఆ సైట్లోంచి. దాన్ని ఇక్కడ మనం ఇన్స్టాల్ చేస్తాం. ఇట్ విల్ టేక్ సమ్ టైం, కొంచెం టైం తీసుకుంటుంది. అండ్ దెన్ మనం జనరల్గా ఏం చేయాలంటే నెక్స్ట్ స్టెప్, వన్స్ మనం npm ప్యాకేజ్ని ఇన్స్టాల్ చేశాక ఫస్ట్ ఆల్రెడీ మనం కోడ్ ఏం రాయాల్సిన అవసరం లేదు గాయస్. కోడ్ మొత్తం ఆల్రెడీ డిఫాల్ట్ ఇక్కడే ఉంది. జస్ట్ మేక్ ఏ కాపీ అండ్ పేస్ట్. కాపీ పేస్ట్ చేయటమే. ఈ పైన ఉన్న ఈ 2 లైన్స్ని కాపీ చేయండి. కాపీ చేసే విఎస్ కోడ్లోకి వెళ్ళండి. ఇక్కడ మనకి యాప్ డాట్ జేఎస్లో టాప్లో మనం ఆ 2 లైన్స్ని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసాం కదా గైస్. ఇక్కడ పేస్ట్ చేశాక ఇక్కడ టోస్టిఫై కంటైనర్ ఉంది కదా, దీన్ని కాపీ చేయండి. వన్స్ కాపీ చేశాక ఆ కంటైనర్ ఉంది కదా, కాంపోనెంట్ని కింద రౌట్స్ కింద మనం కాంపోనెంట్ లాగా ఐ మీన్ కాపీ చేసింది పేస్ట్ చేయండి. ఒక కాంపోనెంట్ తీసుకోండి. ఐ మీన్ ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ మనకి ఒక మెసేజ్ రావాలి, లైక్ ప్రాపర్టీస్ యాడెడ్ అని. నెక్స్ట్ స్టెప్ ఈ 2 లైన్స్ కాపీ చేశాక అండ్ దెన్ ఈ కాంపోనెంట్ని మనం కింద బిలో రౌట్స్ కింద తీసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఫంక్షన్ ఉంది కదా, ఈ ఫంక్షన్ కాపీ చేయండి గైస్. జస్ట్ మేక్ ఏ కాపీ ఆఫ్ ఇట్. ఆ ఫంక్షన్ మనం కాపీ చేద్దాం. ఇక్కడ కాపీ చేశాక ఇక్కడ టోస్టీ దగ్గర ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనం ప్రాపర్టీస్ యాడ్ అని ఇద్దాం. ప్రోడక్ట్ ఈస్ యాడెడ్. ప్రోడక్ట్ ఈస్ యాడెడ్ అని ఇచ్చాం. ఇప్పుడు ఈ ఫంక్షన్ మనం కాల్ చేయాలి. ఫంక్షన్ని మనం ఎక్కడ కాల్ చేయాలి? మనం కార్ట్లోకి యాడ్ అవ్వగానే ఆ ఫంక్షన్ కాల్ అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ ఉంది కదా హ్యాండిల్ కార్ట్ అని ఉంది కదా, ఇక్కడ నేను కాపీ చేశాను. అర్థమైందా? హ్యాండిల్ కార్ట్ దగ్గర ఆ ఫంక్షన్ని కాల్ చేస్తాం. వన్స్ మనం ఫంక్షన్ కాల్ చేయగానే హ్యాండిల్ కార్ట్ అనే ఫంక్షన్ ఉంది కదా, కాల్ చేయగానే ఆటోమేటిక్గా ఫస్ట్ పాపప్ వస్తుంది. ఫస్ట్ యాడ్ అయితే దాని పాపప్ వస్తుంది. చూడండి, దట్స్ ఇట్ గైస్. ఇంతే, నేను సెటప్ చేశాను. దట్స్ ఇట్, అంతే. ఇప్పుడు చూద్దాం, మన వెబ్సైట్లోకి వెళ్దాం. మనము ఎనీథింగ్ ఏదో ప్రోడక్ట్ తీసుకుందాం, లైక్ యాడ్ చేద్దాం. చూడండి, యాడ్ చేయగానే ప్రాపర్టీస్ యాడ్ అని వచ్చింది. దట్స్ ఇట్ గైస్. నేను పాపప్ సెటప్ చేశాను ఈ సెషన్లో. ఇంతే గైస్. పాపప్ ఎలా సెటప్ చేయాలో చెప్పాను కదా. నెక్స్ట్ సెషన్లో లైక్ డేటా ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ డేటాను మనం యాడ్ చేస్తాం. యాడ్ చేసిన తర్వాత మన కార్ట్ పేజ్లో ఇక్కడ వచ్చిన డేటాని ఎలా యూఐలో రిప్రజెంట్ చేయాలి, లైక్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఒక డేటాని యాడ్ చేద్దాం. యాడ్ చేశాక మనకి ఇలా డేటాను ఎలా రిప్రజెంట్ చేయాలి, ఇలా యూఐ సిఎస్ఎస్ స్టైల్స్ ఎలా ఇవ్వాలి అని నెక్స్ట్ సెషన్లో చెప్తాను. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ సీయింగ్ మై వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ గైస్.